హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేద్దాం. ఇలా గ్రేవీలా ఉన్న గుత్తి వంకాయ కూరని రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, వేరుశనగపప్పు, పచ్చి కొబ్బరి, గరం మసాలా దినుసులు, ఇంగువ, చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలు. ముందుగా కడాయిలో వేరుశనగపప్పు, శనగపప్పు, పచ్చి కొబ్బరి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా దినుసులన్నీ వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకొని చివర్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది బరకగా కాకుండా కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండుని నీళ్లు మరియు ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలను ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల వంకాయలు లోపల నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నిటినీ కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుపెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, బండ పువ్వు, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ మరియు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి. ఇది మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం మరియు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన వంకాయలకు మసాలా బాగా పడుతుంది. చూడండి, నూనెంతా పైకి తేలి వంకాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వంకాయలకి మసాలా బాగా పట్టింది. దీన్ని వేడివేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి.
Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.